సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ధ్రువ ప్రాంతాల గురించి సెకండ్ పార్ట్ మాట్లాడదాం. ఆల్రెడీ ఇంతకంటే ముందు వీడియోలో ఆల్రెడీ కొంత మాట్లాడుకున్నాం కాబట్టి అసలు ఎస్కిమో అంటే ఎవరు సార్ అంటే ఎస్కిమో అంటే మంచు బొట్ల వ్యక్తి. మరి యొక్క వారి జీవనం ఏ విధంగా ఉంది, సంచార జీవనం ఉంది. పక్కన ఉన్నటువంటి మరి ఈ ధ్రువ ప్రాంతాలలో మరి పూల మొక్కలు మాత్రమే ఇక్కడ పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి చెట్లు ఎక్కువ పెరిగే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి జీవన విధానం అనేది చాలా క్లిష్టమైనటువంటి జీవన విధానం కనిపిస్తూ ఉంటుంది. మరి అక్కడ వాళ్ళు సీలు, మరి కారిబో, అదేవిధంగా తిమింగలాలు, చేపలు వాళ్ళని వేటాడుతూ వాళ్ళ జీవన విధానంలోని వేటాడడం అనేది, చేపలు పట్టడం అనేది ప్రధాన వృత్తిగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మరియు వాళ్ళ యొక్క ఆహార విధానం ఏ విధంగా ఉంది, ఎస్కిమోల ఆహార విధానం ఎలా ఉంది సార్ అంటే వాళ్ళు మాంసము, చేపలు, కొవ్వును తింటా ఉన్నారు. మాంసము, చేపలు, కొవ్వును తింటారు. మరి వీళ్ళు మాంసం తినేటప్పుడు మాంసం, చేపలు అంటే మంచు తవ్వి వీళ్ళు ఎక్కడ నిల్వ చేస్తారంటే మనం ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తాం. వీళ్ళు మాంసాన్ని కానీ, చేపలను కానీ, మంచును కానీ అంటే చేపలను కానీ వీటిని మంచు తవ్వేసి అందులో నిల్వ చేస్తారు. అలా నిల్వ చేసి వారికి దొరికినప్పుడు వాళ్ళు ఆహారంగా చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా చేపలు మాంసం మరియు పచ్చిగానే తింటూ ఉంటారు. ఎందుకంటే ఆ తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత వాటిని, ఈ చేపలను కానీ మాంసాన్ని కానీ సన్న ముక్కలుగా చేసి నూనెలో ముంచుతారు. ముంచి తర్వాత తినడం జరుగుతుంది. అట్లా కొంతవరకు డెవలప్ అవ్వడం జరిగింది. వీళ్ళు పెద్ద పెద్ద క్షీరదాల మాంసం అంటే పెద్ద పెద్ద క్షీరదాలను తినాలంటే, వాటిని ముక్కలు తినాలంటే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి వాటిని కుళ్ళిన తర్వాత తింటాం. ఎట్లా కొంచెం కుళ్ళిన తర్వాత ఆ మాంసాన్ని తినడం జరుగుతుంది. అంటే ఈ యొక్క వీరి జీవన విధానం, ఆహార అలవాట్లు అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. మరియు వీరు ఆవాసం ఏ విధంగా ఉంది. సో ఇక్కడ ఆవాసం అంటే వాళ్ళ యొక్క నివాసం. మరి ఇగ్లు అంటే ఒక ఆశ్రయము. అసలు ఇగ్లు అసలు మీనింగ్ ఏంటి, అసలు అర్థం ఏంటంటే మంచుతో చేసినటువంటి ఒక గుండ్రటి ఇల్లు. ఇగ్లు అంటే ఏంది, మంచుతో చేసినటువంటి గుండ్రటి ఇల్లు. ఇక్కడ మరి ఇగ్లులలో వాళ్ళు నివాసం చేసేవాళ్ళు. తర్వాత దాంతో పాటుగా కొందరేమో చెక్కతో నిర్మించుకున్నారు. మరికొందరు వివిధ ప్రాంతాలలోని ఆ జంతు చర్మాలతోని మరియు వివిధ జంతు చర్మాలతోని కలిపి వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ప్రధాన ఏంటంటే ఫస్ట్ ఇగ్లు అంటాం. నెక్స్ట్ సీల్ జంతు చర్మాలతో ఇళ్ల పైన కూడా కప్పుతారు. అంటే ఈ సీల్ చర్మాలను కూడా ఇళ్ల పైన వాళ్ళు కప్పకంగా కూడా వారి యొక్క చర్మాలను ఉపయోగించారు. నెక్స్ట్ బట్టలు మరియు కళలు ఏ విధంగా, ఈ ఎస్కిమోల యొక్క ప్రధానంగా వారి యొక్క దుస్తులు ఎలా ఉంటాయి, ముక్లుక్ అనేటువంటి బూట్లు, ముక్లుక్ అనేటువంటి బూట్లు వాడారు, ప్యాంట్ వాడారు. వీళ్ళు తల నుంచి తలను కప్పి టోపీ ఉండేటువంటి కోట్లు ఉంటాయి. అంటే ఇలా పైన టోపీ ఉంటుంది, కింది వరకు కోట్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పరకాలు అంటారు. పరకాలు ఉంటాయి. పరక అంటే ఏం సార్ అంటే టోపీ మోడల్లో ఉండి ఒక పేద కోట్ లాగా ఉంటుంది, కింది దాకా కోట్ లాగా ఉంటుంది. మరి వీరి యొక్క నమ్మకాలు ఎట్లున్నాయి, ఇక్కడ ఈ బట్టలు వేసుకోవడంలో స్త్రీ పురుష భేదం లేకుండా సమాన విధానంలోనే మ్యాక్సిమం వాళ్ళ బట్టలని కూడా అందరూ సమానంగా ఉండేటివి. మరియు వాళ్ళు రంగురంగుల డ్రెస్సులు కూడా తర్వాత కాలంలో రంగురంగుల డ్రెస్సులు కూడా వాడడం జరిగింది. జంతు చర్మాలతో తయారు చేసినటువంటి జంతు చర్మాలతో తయారు చేసినటువంటి చర్మాలతో అంటే చలికాలంలో, శీతాకాలంలో వేసుకోవడానికి ఇష్టపడేవారు. ఓకేనా. నెక్స్ట్ మతపరమైనటువంటి నమ్మకాలు ఏంటి, వీరి యొక్క మరి జీవితం, వీరి నమ్మకాలు ఏంటంటే జీవితం, ఆరోగ్యం, రోగాలు, ఆకలి, మరణాలు అనేటువంటి ఇవన్నీ కూడా వీటిని ఆత్మ నియంత్రిస్తుందని చెప్తారు. వేటిని నియంత్రిస్తుంది, జీవితాన్ని, ఆరోగ్యము, రోగాలను. ఓకేనా. ఆరోగ్యం, రోగాలు, ఆకలి, మరణాలు వీటన్నిటిని ఆత్మ నియంత్రిస్తుందని ఎస్కిమోలు నమ్ముతారు. అంటే ఆత్మలు ఉన్నాయి. పుట్టిన తర్వాత కూడా మళ్ళీ పుట్టిన తర్వాత మరియు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ జీవం ఉంటుందని, అంటే వారు మళ్ళీ పుడతారనేటువంటి ఒక నమ్మకం. చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మిస్తారని, మరణించిన తర్వాత కూడా వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళని పూడ్చిపెట్టినప్పుడు కూడా వివిధ వస్తువులను పూడ్చేవాళ్ళు. మరి ఆహార దేవత సెడ్నా అంటే ఎవరు సార్ అంటే ఇక్కడ సెడ్నా అంటే ఆహార దేవత. ఆహార దేవత ప్రతి వ్యక్తి కుటుంబం లేదా బృందానికి ఒక నిశ్చితమైనటువంటి, అంటే నిశ్చితమైనది అంటే సార్ అంటే తాగు. అంటే వీళ్ళ సంప్రదాయ నమ్మకాలను
సో వాటిని ఆచరణలు పాటించేవారు, సంప్రదాయాలు, నమ్మకాలు, ఆచారం పాటించేవారు. ప్రతి వ్యక్తి కూడా, కుటుంబం కూడా, బృందానికి ఒక నిశ్చితమైనటువంటి ఒక విధానం ఉంటుంది. ఆ నిశ్చితమైన విధానం ఏమిటంటే టాబు అంటారు. నిశ్చితమైన, టాబు అంటే ఏంది? నిశ్చితమైన. నెక్స్ట్ జనన మరణాలు. జనన ఒకటి, మరణ, వేట. సో మామూలుగా ఎప్పుడు సంబరాలు చేసుకుంటుంటారు వీళ్ళు. ఎప్పుడు అంటే జననం జరిగినప్పుడు, మరణం జరిగినప్పుడు, వేట బాగా దొరికినప్పుడు, అంటే వేటలో బాగా మాంసం కానీ జంతువులు దొరికినప్పుడు, అస్సలు దొరకనప్పుడు, వేటలో అసలు ఏం కూడా దొరకలేదు. సో అలా అయినప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు ఎస్కిమోలు. మరి వినోదం. వీరు కుస్తీ, పరువు, అద్భుతమైనటువంటి ఆ షార్పును విసరడం, కుస్తీ పట్టడం, పరువు పందెం చేసుకోవడం అండి. వీళ్ళు వినోదంలో భాగంగా కథలు చెప్పడం, పాటలు పాడడం. సో ఇవన్నీ కూడా పాటలు పాడడం కూడా చేసేవారు. సో వీళ్ళు ఎక్కువగా మరి బయట ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధం ఏంటి? ముఖ్యంగా ఎస్కిమోలు మొదట చూసినటువంటి బయట వాళ్ళు ఎవరు సార్ అంటే ఐస్లాండ్ నుంచి వచ్చినటువంటి గ్రీన్లాండ్ లో నివాసం ఏర్పరచుకున్నటువంటి వైకింగులు. ఎవరండి? వైకింగులు. సో ఎస్కిమోలు మొదట చూసినటువంటి బయట వాళ్ళు ఐస్లాండ్ నుంచి వచ్చి గ్రీన్లాండ్ లో నివాసం ఏర్పరచుకున్న వాళ్ళే వైకింగులు. ఎవరిలో? వైకింగులు. గుర్తుపెట్టుకోవాలి, వైకింగులు. నెక్స్ట్ వచ్చేసి ఐస్లాండ్ వాసులతో ఎస్కిమోల సంబంధాలు 1200 ప్రాంతంలో, ఏ ప్రాంతంలో? 1200 ప్రాంతంలో నుంచి 1400 సంవత్సరం మధ్య కాలంలో, అంటే 1200 years నుంచి 1400 years మధ్య కాలంలో వీరి సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఎవరు? ఐస్లాండ్ వాసులతోని ఎస్కిమోలు సంబంధాలు ఏర్పరచుకున్నారు. అంటే ఈ మధ్య కాలంలో సంబంధాలు ఏర్పడ్డాయి. 1576 సంవత్సరంలో, అంటే 76-78 సంవత్సరంలో బఫిన్ దీవులను, ఎవరండి? ఏ దీవులు అంటాడు? దీవుల పేరు ఏంటంటే బఫిన్ దీవులను బ్రిటిష్ సముద్ర యాత్రికుడైనటువంటి మార్టిన్ ప్రాష్ బిషర్ అనేటువంటి ఈయన సందర్శించాడు. ఏంటి అవసరమైతే ప్రాష్ బిషర్ అనేటువంటి వ్యక్తి సందర్శించాడు. 1728 సంవత్సరంలో 1728లో రష్యన్లు, సైబీరియాలు ఉత్తర అలాస్కాకు చేరుకున్నారు. ఎవరు? సో 1728లో రష్యన్లు అందరూ కూడా సైబీరియా, ఉత్తర అలాస్కా ప్రాంతాలకు చేరుకోవడం జరిగింది. వాళ్ళు ఒక ప్రాంతం మరొక ప్రాంతానికి అలా వెళ్ళడం జరిగింది. సో 1800 సంవత్సరంలోని నాటికి ఉత్తర ఆర్కిటిక్ దీవుల్లో ఉన్నటువంటి ఎస్కిమోలకు ఎలాంటి బయట వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదు. ఎవరికంటాడు? 1800 సంవత్సరంలో, 1800 సంవత్సరంలో నాటికి ఉత్తర ఆర్కిటిక్ దీవుల్లో ఉన్నటువంటి ఎస్కిమోలకు ఎలాంటి సంబంధాలు లేవు. బయట వాళ్ళతో ఎలాంటి సంబంధాలు లేవు. ఏ సంవత్సరంలో? 1800 సంవత్సరంలో. ఓకేనా? నెక్స్ట్ 1850 సంవత్సరం తర్వాత అమెరికా, యూరోప్ దేశాలు తిమింగలాలు మరియు జంచరములు వేటగాళ్ళు వ్యాపారం కోసము అనేక ప్రాంతాలు వెళ్ళడం జరిగింది. ఇలా వెళ్ళడం వల్ల ఎస్కిమోల జీవితాల్లో మార్పులు వచ్చినాయి, అనేక మార్పులు రావడం జరిగింది. ఏ సంవత్సరం తర్వాత? 1850 సంవత్సరం తర్వాత, అంటే 1850 తర్వాత అమెరికా కానీ, యూరోప్ దేశాలు కానీ తిమింగలాల కోసం, జంతు చర్మాల కోసము వ్యాపారస్తులు మరియు వేటగాళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళడం, అంటే దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల వాళ్ళలో, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాసులలో చాలా మార్పులు వచ్చినాయి. మరి బయట వాళ్ళ ద్వారా ఎస్కిమోలు పతనం స్థాయి వచ్చింది, అంటే ఇక్కడ పతన స్థాయికి చేరుకున్నారు. దీనివల్ల పతన స్థాయి అనేది పెరిగింది. అంటే సో ఎస్కిమోలు దాంతోపాటు ఏంటి సార్ అంటే, ఈ ఎస్కిమోలు ప్రధానంగా కారణము రకరకాల రోగాలు రావడము, మరియు వీళ్ళకు సరైనటువంటి వైద్యం లేకపోవడం, రోగాలు రావడం వల్ల, వైద్యం లేకపోవడం వల్ల వీరు పతనమైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ చుకోటాలోని వాల్రస్ల వేట అనేది 2000 సంవత్సరంలో వేట చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో వివిధ రకమైనటువంటి తుపాకులతోని వాళ్ళు వేట చేస్తూ ఉన్నారు. చుకోటాలోని వాల్రస్ వేట చాలా మంది కలిపి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అనేకమైనటువంటి జంతువులను ఎక్కువగా వేటాడి వాటి జంతు చర్మాలను వాడుకోవడము అట్లాంటివి చేసేవాళ్ళు. ఇక్కడ ఎగ్జామ్లో వీటి మీద అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మనకు ధ్రువ ప్రాంతాల యొక్క ప్రధాన అంశాలు. సో థ్యాంక్ యూ టు ఆల్.